శివము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నాము. భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసి క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు మూర్ఖుడు, ద్రవిడి, గుండ, కోపిష్ఠుడు, చాలా మనుషులను హింసించేవాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది యేసు నామల బాప్తిసం పొందినో మొత్తం కోపము లేదు, అసహ్య లేదు, అతిశయ లేదు, గర్వము లేదు, ఈర్ష్య లేదు, ఏమి లేదు. లోకములన్నిటినీ విడిసి సిలువ వేశాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. సిలువకి క్రీస్తు ప్రపంచ మనుషుల దోష పాపముల కొరకు, మనుషుల అతిక్రమల కొరకు యేసుక్రీస్తు దేవుడు సిలువబడితే అపోస్తలుడైన పౌలు గారు లోకాశయంలో సిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నేను సిలువబడ్డాను, నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? సావుకుడా, సువార్థికుడా, మాస్టర్లారా, సంఘ కాపర్లారా, రెవరెండులారా, అయ్యా ఎలాంటి సేవ, ఎలాంటి జీవితము జీవిస్తున్నాం, ఎలాంటి సేవ చేస్తున్నాం, ఎలాంటి బ్రతుకుతున్నాం? సావుకులు చాలామంది భోగమల్లక్క వేషాలు వేసుకుంటున్నారండి. భోగమల్లక్క రంగులు వేసుకొని, ముఖానికి పౌడర్లు వేసుకొని, కలర్లు వేసుకొని, కనుబొమ్మలకు అన్ని కలర్లు వేసుకొని భోగమల్ల లెక్క తయారవుతున్నారు సావుకుడు. సూట్ వేసుకొని, బూట్ వేసుకొని సావుకుడు. హోటల్లో పనిచేస్తే వాళ్ళకి కర్రీ సూట్ వేసుకుంటాడు. సావుకుడు తెల్ల వస్త్రాలు వేసుకోవాలండి. దేవుని మందిరంలో, నువ్వు బయట ఎట్లనో ఉండు, దేవుని మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు, చర్చిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, చర్చిలో వాక్యం బోధిస్తున్నప్పుడు, భూమి మీద బతుకున్న పాస్టర్లు ఎవరైనా సరే తెల్ల వైట్ డ్రెస్ ఉండాలి, తెల్ల ఎంటికలు ఉండాలి, తెల్ల అంగి ఉండాలి, తెల్ల పాయింట్, వైట్ ఉండాలి. కనుక సావుకుడు ఎవరైనా సరే టక్కేయకూడదండి. టక్కేయకూడదు, తప్పది. నిలువు టంగి వేసుకోవాలని బైబిల్ చెప్తుంది. తెల్ల బట్టలు వేసుకోవాలని బైబిల్ చెప్తుంది. తెల్ల ఎంటికలు ఉండాలని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథానికి, బైబిల్ గ్రంథానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు సావుకుడు. తెలివి లేని సావుకుడు, బుద్ధి లేని సావుకుడు, జ్ఞానం లేని సావుకుడు. కనుక మారు మనసు పొందండి. అపోస్తలుడైన పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తాడు. క్రీస్తుడు చూపించాడు లోకానికి. ఆయన జీవించే జీవితంలో, నడిచే నడికల్లో, ప్రవర్తనలో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును ప్రపంచానికి తెలియజేశాడు. క్రీస్తును ప్రకటించి 7 సంఘాలు కట్టాడు, గొప్ప సేవ చేశాడు. 12 మంది శిష్యుల కంటే అపోస్తలుడైన పౌలు గారు గొప్పది, సువార్త ప్రకటించేది గొప్పది. క్రీస్తు తిన్న దెబ్బల్లో 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. దేవునికి మహిమ కలుగును. అది సేవ అంటే. సేవ అంటే సూట్ వేసుకోవడం, బుట్ వేసుకోవడం, కారు తెచ్చుకోవడం, సుఖభోగాలు అనుభవించడం, బిషప్ అనిపించుకోవడం, ఎవరైనా పెద్ద సేవకుడు, పెద్ద పాస్టర్ అనిపించుకోవడం, అది సేవనే కాదు. దేవుని సేవకుడు మారు మనసు పొందితే, సిలువబడితే, లోకంలో డబ్బు విషయంలో సిలువబడాలి. సేవకుడు బట్టల విషయంలో సిలువబడాలి. సేవకుడు కార్లు, బంగ్ల విషయంలో సిలువబడాలి. ఆస్తి పాస్తుల విషయంలో సిలువబడాలి. ఈ లోకంలో మురుసకూడదండి వేషాలు వేసుకొని. సేవకుడు కానీ సేవకురాలు అయితే ఒక్కొక్క సేవకురాలు బీరుబీరామ లెక్క తయారవుతుందండి. బంగారం నగలు వేసుకొని, పూలు పెట్టుకొని కదా, రకరకాల పెదవులకి రంగులు పూసుకొని, రకరకాల డ్రెస్సులు వేసుకొని, రకరకాల పట్టు చీరలు కట్టుకొని, కలర్ డ్రెస్సులు వేసుకొని, కలర్ బట్టలు వేసుకొని, చీరలు కట్టుకొని పాస్టమ్మ గారు, పేద పాస్టమ్మ గారు బీరుబీరామ లెక్క తయారయ్యి బీరుబీరామ లెక్క నడుచుకుంటుందండి. జ్ఞానం లేని సేవకురాలు, బుద్ధి లేని సేవకురాలు. కనుక సేవకురాలు ఎట్లుండాలండి? వేష్యాలు వేసుకోకూడదండి. తెల్ల డ్రెస్ వేసుకోవాలి, తెల్ల వస్త్రాలు ధరించుకొని సేవకురాలు జీవించాలి. ఎప్పుడు చర్చిలో, మందిరంలో ఆరాధన ఉన్నప్పుడు సేవకురాలు ఇతరుల విశ్వాసాలకు మాదిరికరంగా ఉండాలి. సేవకుడు ఎలాగ జీవిస్తున్నారండి? సేవ చేస్తున్న పాస్టమర్లారా, సిలువబడ్డావా లోకాశలో? బంగారు బట్టలు ఆశ లేకుండా, తిండి ఆశ లేకుండా, ఆస్తి పాస్తుల ఆశ లేకుండా, డబ్బు ఆశ లేకుండా పాస్టమర్లు సిలువబడాల. పాస్టర్లు సిలువబడిన వారే నిజమైన సావుకుడు, నిజమైన సావుకురాలు. బైబిల్ ట్రైనింగ్ చేసి, రెవరెండ్ సర్టిఫికేట్ తీసుకొని, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని, బిషప్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్లు తీసుకొని, డబ్బులతో సర్టిఫికేట్లు కొనుక్కొని పెద్ద సేవకుడిని డ్రెస్సులు వేసుకోవడం కాదండి.
డ్రెస్సులు వేసుకొని వేషాలు వేసుకున్నాక కాదండి. సేవకుడు భోగమని లెక్క ఉండకూడదు, సేవకురాలు బీరిబీరేమ లెక్క ఉండకూడదు. సేవకురాలుగా బతకాలి. సిలువబడాల లోకాశలంతా కూడా, లోక కోరికలు. అవిశ్వాసం వల్లే సేవకురాలు ఉండకూడదు, అవిశ్వాసరాలకు ఉండకూడదు, అవిశ్వాసాలకే సేవకుడు ఉండకూడదు. అది సేవనే కాదు. సేవకుడు ఎట్టుండాలని మారు మనసు పొంది జాగ్రత్తగా ప్రవర్తించాలి. లోకంలో చనిపోయి ఉండాలి, లోక కోరికలు చనిపోయి ఉండాలి. సేవకుడి సేవకురాలు లోక ఆశలు చనిపోయి ఉండాలి. ఈ లోకంలో దేని మీద నీకు ఆశ ఉండదు. బంగారు మీద, బట్టల మీద ఆశ ఉండదు, ధనం మీద ఆశ ఉండదు, డబ్బు మీద ఆశ ఉండదు, కార్ల బంగ్ల మీద ఆశ ఉండదు, ఆస్తిపాస్తుల మీద ఆశ ఉండదు. సేవకుడు సేవకురాలు కానే కాదు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 2:20 చదువుతున్నారా సౌకులారా? ట్రైనింగ్లు చేసేది కాదండి, ట్రైనింగ్లు చేసేది మాదికరం జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితం చూడండి. పూర్వమున హింసకుడు, దూషకుడు, ఇప్పుడు ఎలాంటి వాడు? క్రీస్తు కొరకు దెబ్బలు తిని అనుమానం పడి, క్రీస్తు సేవ కొరకు కష్టాలు అనుభవించి, ఇబ్బందులు అనుభవించి, బాధలు అనుభవించి క్రీస్తును మహిమపరిచిన సేవకుడు ఎవరంటే భూమి మీద అపోస్తలుడైన పౌలు గారే. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు లాంటి సేవ చేస్తున్న సేవకుడా? అపోస్తలుడైన సేవ ప్రకటిస్తున్న సేవకుడా? జీవిస్తున్న సేవకుడా? బ్రతుకుతున్న సేవకుడా? క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నాడండి, అది సేవ. సుఖభోగాలు అనిపించే సేవనే కాదు. శ్రమలంటే వద్దంటాడు సేవకుడు, ఇబ్బందులంటే వద్దంటాడు, కష్టాలంటే వద్దంటాడు. ఈ లోకంలో అవిశ్వాస కంటే అన్నిల కంటే ఎక్కువ ఆస్తిపాస్తులు మురసాలా అని అనుకుంటాడు సేవకుడు సేవకురాలు. ఎవరు? తెలివి లేని సేవకుడు, తెలివి లేని సేవకురాలు, జ్ఞానం లేని వారు. మారు మనస్సు పొంది సేవ చేయాలి సేవకుడా. మారు మనస్సు అంటే ఏంది? డబ్బు మీద ఆశ ఉండదు. మారు మనసు పొంది బంగారు మీద, బట్టల మీద, తిండి మీద, కార్ల మీద, ఈ లోకంలో దేని మీద ఆశ ఉండదు. అదే మారు మనస్సు. ఫస్ట్ సేవకునికి మొదట మెట్టు మారు మనస్సు, తర్వాత యేసు నామమున బాప్తిసం, తర్వాత పరిశుద్ధాత్మ వరమును పొంది ప్రత్యేకమైన జీవితం లోకస్తుల వల్లే మాట్లాడకూడదు, లోకస్తుల వల్లే జీవించకూడదు, లోకస్తుల వల్లే బతకకూడదు, లోకస్తుల వల్లే గర్వపడకూడదు, లోకస్తుల వల్లే కోపపడకూడదు సేవకుడు, లోకస్తుల వల్లే అతిశయపడకూడదు సేవకుడు. కానీ సేవకుడు కానీ మారు మనసు పొందండి. దేవుని వాక్యం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, జీవించువాడని నేను కాదు, నా యందు యేసు క్రీస్తు జీవిస్తున్నాడని అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మొత్తం సిలువబడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. కోపము లేదు, అతిశయం లేదు, ఆవేశం లేదు, గర్వము లేదు, వీర్స లేదు. లోకములో దేని మీద ఆశ లేకుండా సిలువబడ్డాడు. సిలువ లోకాశ విషయములు సిలువబడ్డాడు, పాప విషయములు సిలువబడ్డాడు. అన్ని విషయములు అపోస్తలుడైన పౌలు గారు సిలువబడ్డాడు, సిలువబడ్డాడు, సిలువకు అప్పగించాడు. కనుక క్రీస్తు ప్రపంచ మనుష్యుల దోష పాపముల కొరకు సిలువబడితే అపోస్తలుడైన పౌలు గారు లోకములో సిలువబడి క్రీస్తు కొరకు బతికాడు. యేసు క్రీస్తు దేవుని వాక్యం చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడా ఆ మాట చెప్పగలవా? సేవకురాలా ఆ మాట చెప్పగలవా? అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని 12 మంది శిష్యులు కూడా చెప్పాలండి. ఇప్పుడు బతుకున్న సేవకుడు, బతుకున్న సేవకురాలు ఈ మాట చెప్పాలండి. నేను క్రీస్తు లెక్క బ్రతుకుతున్నా, క్రీస్తు లెక్క జీవిస్తున్నా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, నిజాతిగా జీవిస్తున్నా అని సేవకుడు సేవకురాలు చెప్పాలండి. ఒక్క సేవకురాలు సాక్ష్యం సరిలేదండి, ఒక్క సేవకుని సాక్ష్యం బాగలేదండి. ఇప్పుడు అన్ని జనుల మధ్యన అవమాన పాలు, ఎక్కిరించు పాలు అవుతుందండి. దేవుని మహిమపరచుకుండగా, సృష్టికర్త దేవుని గణపరచుకుండగా, దేవుని సేవకులారా నేను పాస్టర్ అంటే నీకు చెప్పుకుంటే కాదండి. పాస్టర్ అంటే పని చేయాలి, పని చేయాలండి. పాస్టర్ పని చేపించుకోకూడదు, పని చేయాలి. సువార్త పని చేయాలా, అన్ని కార్యక్రమాలకు పని చేయాలా, మాదిరికరంగా ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు చెప్పాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయటానికి, పని చేయడానికి లోకానికి వస్తాను యేసు ప్రభు దేవుడు చెప్పాను. ఏమైనా ఆలోచన ఉన్న సేవకులారా, జ్ఞానం లేని సేవకులు, తెలివి లేని సేవకులారా ఏం ట్రైనింగ్ చేశారు? రెవరెండ్ వాను, బిషప్వా, డాక్టర్వా, అపోస్తుడవా, రకరకాలైన పేర్లు పెట్టుకుంటారు. నీ పేరుకిదైన జీవితమే లేదు. ఎందుకండి నీకు ఆ పేరు? సంఘ కాపరిట, సంఘానికి నువ్వేట కాపరి అవుతావా? సేవకుడా తెలుగుందా? సంఘానికి కాపరి క్రీస్తు ఒక్కడే. నువ్వు సంఘంలో పనోడవు. సేవకుడా సంఘ కాపరిని ఎవడు పెట్టుకోకూడదు భూమి మీద.
నేను పెట్టుకుంటాను చూడండి, యేసుక్రీస్తు దాసుడు అని పెట్టుకుంటాను నేను పాంప్లెట్లో. ఏది పెట్టుకున్నా నా పేరుకి యేసుక్రీస్తు దాసుడు అంటే బైబిల్ అలాగనే ఉంది. సంఘ కాపురం లేదు, బిషప్ అని లేదు, రెవరెండ్ అని లేదు బైబిల్లో. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు దాసుడు, యేసుక్రీస్తు దాసుడు పేతురు, యేసుక్రీస్తు దాసుడు యోహాను, యేసుక్రీస్తు దాసుడు యాకోబు, ఇలాగనే ఉంది బైబిల్లో. కనుక నేను కూడా చాలాసార్లు పెట్టుకున్న పాస్టర్ అని, రెవరెండ్ అని. కానీ తర్వాత జ్ఞానోదయం కలిగినాక, దేవుని వాక్యం నన్ను దర్శించినాక, దేవుని వాక్యం నాకు తాకినాక నేను విడిచిపెట్టి యేసుక్రీస్తు దాసుడిగా పేరు పెట్టుకొని దాసుడిగానే బతుకున్నా, పనివాడిగానే బతుకున్నా. ధనవంతుడిగానో ఉద్యోగస్తుడినో ఆస్తిపాస్తుల వాళ్ళకి బతుకుతలేదండి. క్రీస్తు సౌకుడిగా బతుకుతున్నా, క్రీస్తు పనోడిగా బతుకుతున్నా, క్రీస్తు దాసుడిగానే జీవిస్తున్న ఇబ్బందులతోనిగా. దేవుని బిడ్డలారా, ఆస్తిపాస్తులు లేకుండగా, కారు బంగ్లు లేకుండగా, సూటు బూటు లేకుండగా బతుకుతున్నా, క్రీస్తు సౌకుడిగా బ్రతుకుతున్నా, క్రీస్తుని ఆరాధించడానికి, క్రీస్తును గణపరచడానికి, యేసుక్రీస్తు దేవుని సువార్థికుడిగా బతుకుతున్నా. దేవునికి మహిమ కలిగిన గాక. భూలోకంలో బతుకున్న సౌకులారా, పాస్టర్లారా, జాగ్రత్తగా యేసు వాక్యం వినండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, జీవించువాడు నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు. క్రీస్తుని సౌకుడా నీవు నేను లోకానికి చూపించాల. జీవితం ద్వారా, బ్రతుకు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా క్రీస్తుని ప్రపంచ మనుషులకు చూపియాలి, మనము చూపియాలి. కనుక ఎలాంటి సేవ చేస్తున్నావు, ఎలాంటి సేవకుడిగా ఉంటున్నావు, ఎలాంటి సేవకురాలు, భోగమోని సేవకుడిగా భోగమోని లెక్క ఉంటున్నావు సేవకుడా, బీర్బీరామి లెక్క ఉంటున్నావు సేవకురాలా, ఎలాంటి వేషాలు వేసుకుంటున్నావు, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు, ఎలాంటి బంగారు నగలు, ఎలాంటి పువ్వులు, ఎలాంటి పౌడర్లు, ఎలాంటి రంగులు వేసుకుంటున్నాడు సేవకురాలు, సేవకురాలి. బుద్ధి జ్ఞానం ఉందండి ఏమన్నా? అవిశ్వాసాలు అన్నిలవా? సినిమా హీరోలు అయితే వేసుకుంటారు, సినిమా యాక్టర్లు అయితే వేసుకుంటారు. నీకెందుకండి? సేవకుడా స్నానం చేయాలి, సేవకుడు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి, తెల్ల ఎటుకలు కలిగి ఉండాలి, అంగి పాయింట్ తెల్లగా ఉండాలి. చర్చిలు ఉన్నప్పుడు, ఆరాధన ఉన్నప్పుడు, వాక్యం చెప్తాడు, బోధ చేసేటప్పుడు సేవకుడు తెల్లని వస్తున్నాడు, సూట్ వేసుకుని రాకూడదు. సూట్ ఎవరు వేసుకుంటారండి? హోటల్లో పనిచేస్తూ వేసుకుంటాడు, ఎందుకంటే కూరలు అవి వండుతామని. సేవకుడు ఎవడన్నా ఒక సూటు బూట్ వేసుకుంటాడా? దళితులారా, ఎవరో మీకు చెప్పినది? సేవకుడు సూట్ వేసుకుంటాడు ఎవడన్నా? దేవుని సేవకుడు బైబిల్ చెప్పుకున్న మాట ఏం చెప్తుంది? తెల్లని వస్త్రాలు ధరించుకోనండి, తలకు నూనె తక్కువ కాకుండా అంటుకోనండి, తెల్లని వస్త్రాలు ఉండాలి, తెల్లని ఎంటికలు కలిగి ఉండాలి. తెల్లని ఎంటికలు దేవుడు ఇచ్చిన కిరీటం, అది బైబిల్ చెప్తుంది. రంగులు వేసుకుంటారు, రంగులు. వేషధారమైన మాటలా? సేవకుడా వేషధారు వేను, వేషాలు వేసుకుంటావు సేవకుడా? సేవకురాలారా, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానంటున్నాడు. నువ్వు నేను ఎప్పుడు చనిపోతామో, బ్రతుకున్నాగానే మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టండి, లోక అలవాట్లు విడిచిపెట్టండి, లోకంలో వేసే వేషాలని విడిచిపెట్టి ప్రభుని మైపరచండి, యేసుక్రీస్తు ప్రభుని గణపరచండి, సేవకుడిగా బ్రతకండి. సేవకురాలుగా బ్రతికితే దేవుడు సంతోషిస్తాడండి. వేషాలు వేయకండి, వేషాలు వేయకండి, వేషాలు వేయకండి. ఈ లోకములో అన్నిటినీ సిలువ వేయండి. సిలువ నువ్వు రూపురేఖల్లో, సిలువ డ్రెస్సులో సిలువ వేయండి. నువ్వు కలరు పౌడర్ వేసుకునే సిలువ వేయండి. సిలువ వేసేయండి. వేసేసి మాదిరికరంగా జీవించండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఎలాగండి? పెద్ద సేవకుడు. డ్రెస్ మెయింటెనింగ్ అంట, డ్రెస్ మెయింటెనింగ్, కార్ మెయింటెనింగ్, ఇంట్లో ఏసీ మెయింటెనింగ్. సేవకుడువా? సేవకుడా, సేవకురాలా? ఏంటి నీ జీవితం, నీ బ్రతుకు? నీకు సాక్ష్యం ఉందా? నీతిగా జీవిస్తున్నావా సేవకుడిగా? నిజాతిగా జీవిస్తున్నావా సేవకుడా? భక్తి కలిగి జీవిస్తున్నావా? ప్రభుని మైపరుస్తున్న అపోస్తలుడైన పౌలు లెక్క ఉన్నావా? అపోస్తలుడైన పౌలు ఎలాంటి వ్యక్తి, ఎలాగ మారాడు, ఎలాగ స్వార్థ చేసి యేసుక్రీస్తు దేవుని స్వార్థ 7 సంఘాలు కట్టాడండి. ఇప్పుడున్న సేవకులు ఆ చచ్చినడిద్దరు, ఈ చచ్చినడిద్దరు, ఈ చచ్చినడిద్దరు జమేసుకుంటున్నాడు సేవకుడు. స్వార్థ చేయరా? సేవ చేసి సంఘాలు కట్టు సేవకుడు అంటే ఆ చచ్చినట్టు ఈ చచ్చినట్టు జమేసుకొని బాబా నా చర్చి పెద్ద సంఘం అండి, నాది చాలా మంది వస్తారు అని చెప్తున్నాడు సేవకుడు. నువ్వు ఒక్క సంఘానికైనా, ఒక్కరికైనా విశ్వాసకి వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చావా? కన్నావా? శ్రమ పడ్డావా? మందిని కుప్ప చేసుకుంటున్నావా? కుప్ప చేసుకొని ఆ చచ్చినడు ఈ చచ్చిన మందిని తొలకొచ్చుకునేది అది సేవ కాదు, సువార్త సేవ కాదు, నువ్వు సేవకుడు కాదు. దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, జీవించువాడుని నేను కాదు, యేసుక్రీస్తే. దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం నుంచిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.